వికృతి వధ్యస్థలి నుంచి ప్రకృతి ఒడిలోకి. కలం సింహప్రసాద్, గళం డాక్టర్ శ్రీదేవి శ్రీకాంత్. స్కూల్ నుంచి ఫోన్కి ఏదో సందేశం రాగా ఆత్రంగా చూసింది మాధురి. ఒక విద్యార్థి చనిపోయినందున స్కూలుకు సెలవు ఇచ్చామని, ఒక్క అరగంటలో బస్సులు బయలుదేరతాయని సమాచారం. ఆమె మనస్సు వేదనతో బరువెక్కింది. ఆ కుర్రాడి తల్లిదండ్రులు బాధతో ఎంతగా సుళ్ళు తిరిగిపోతున్నారో పాపం అని బాధపడింది. కమ్యూనిటీ గేట్ దగ్గరికి వెళ్ళింది. బస్సు రాగానే 6 ఏళ్ల హంసని పికప్ చేసుకుంది. హత్య చేయడం అంటే ఏంటి మమ్మీ? చటుక్కున అడిగింది హంస. బలవంతంగా చంపేయడం. ఎందుకు చంపుతారు? మూర్ఖత్వం, డబ్బు పిచ్చి, అసూయ, ద్వేషం, కక్ష, ఏదైనా కారణం కావచ్చు. ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? మా స్కూల్ అబ్బాయిని వాళ్ళ బంధువులు హత్య చేశారంట. వాడు మంచోడమ్మా. మేము 3 సార్లు ఒకే జట్లో ఆడుకున్నాం. దిమ్మెరిపోయింది. ఆ ఘటన కూతురి లేత మనసు మీద దుష్ప్రభావం చూపుతుందేమోనని భయపడింది. అసలేం జరిగిందో ఏమో, అవన్నీ మనకెందుకులే, ఆ గొడవ మర్చిపో, ఇంకెప్పుడు ఆ పిల్లాడు ఊసెత్తుకు మందలింపుగా చెప్పింది. ముఖం ముడుచుకుని తలాడించింది హంస. ఆఫీస్ నుంచి ఉత్సాహంగా వచ్చాడు సుధాకర్. ఈ శుక్రవారం మనం మా చెల్లెలి గారి ఊరెళ్తున్నామో. ఏదైనా ఫంక్షనా? కాదు, మహావిందు. మారమ్మకు మేకపోతుని బలిస్తున్నారు. అదిరిపడింది. ఆవిడెవరు? ఆ ప్రాంతంలోని శక్తివంతమైన గ్రామదేవత. ఆమెకి మొక్కుకున్నాకే మా చెల్లెలికి నెల తప్పింది. పండంటి బిడ్డ పుట్టాడు. జంతు బలుల్ని ఎప్పుడూ నిషేధించారుగా. పైగా ఏ అమ్మ జీవహింస కోరుకోదు. దాని బదులు అన్న సంతర్పణ చేస్తే మంచిది. ఆ అమ్మవారికి బలులే ఇష్టం. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు తెలుసా. మేకని కొనడం నుంచి కూరలు వండించడం వరకు అన్ని బాధ్యతలు నా మీదే పెట్టాడు మా బావ. వండడే ఏమిటి? బలిచ్చి అక్కడ వదిలేయరా? నువ్వెక్కడ మాయకురాలు పోయి బలిచ్చాక దాన్ని అక్కడే కూర వండుకుని తినేసి రావాలి. ఇంటికి తెచ్చుకోకూడదు. అందుకు కావలసిన ఏర్పాట్లు, భోజన హాలు అన్నీ అక్కడున్నాయి. నవ్వాడు. హంస తన స్కూల్ మిత్రుడి గురించి చెప్పబోతే ఆపి, నీకు మటన్ దమ్ బిర్యానీ ఇష్టమా, మటన్ మ్యాంగో కర్రీ ఇష్టమా, మటన్ ఫ్రై ఇష్టమా అడిగాడు. హంస ఎటూ చెప్పలేకపోయింది. పక్కపక్క నవ్వాడు. నాకు తెలుసులే, మా చిన్నారి హంసకి అన్నీ ఇష్టమే. అందుకే అన్నీ వండించేస్తాను. మనిద్దరం పోటీపడి తినేద్దాం. భర్త వంక కించిత్తు నిరసనగా వికారంగా చూసింది మాధురి. ఎందుకో కడుపులో దేవునట్టుగా ఉందామెకి. అతడు పోచనిప్రియుడని తెలుసు. మాంసాహారం మరీ మరీ ఇష్టమని తెలుసు. వారంలో 2 సార్లు ఇంట్లో వండినా ఇంకో 4-5 సార్లు హోటల్స్లో, ఆఫీస్ క్యాంటీన్స్లో తింటూ ఉంటాడు. మనిషి అడ్డంగా పెరుగుతున్నాడు. 80 కేజీల మార్కు దాటేశాడు. అయినా తిండి తగ్గలేదు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఏం పర్లేదు, 10 రోజులు జిమ్కెళ్తే స్లిమ్ అయిపోతాను. కానీ బెంగ పెట్టుకోకు. యూట్యూబ్లో ఇతర దేశాల మాంసాహార వంటకాల గురించి చక్కని వీడియోలు పెట్టారంట. మా ఫ్రెండ్ చెప్పాడు. అవన్నీ చూసి రోజుకో కొత్త రకం వండే అని ఆర్డర్ వేస్తాడు. కాదంటే సర్రున కోపం వచ్చేస్తుంది. ఊళ్ళో దిగటం ఆలస్యం.
బావగాన్ని తీసుకుని ఊరి మీద పడ్డాడు సుధాకర్. 2-3 చోట్ల మేకలను చూసి లేతగా బలంగా ఉన్న మేకని కొనిపించాడు. దగ్గర దగ్గర 100 మంది భోజనానికి వస్తారంటున్నావు. ఈ మేకపోతు ఒక్కటే సరిపోదు బావా, 10 కోళ్లను కూడా కోయిద్దాం. ఓ 10 కేజీల టైగర్ రొయ్యలు కొని బిర్యానీ చేయిద్దాం, అదిరిపోద్ది అని ఒప్పించడమే కాదు, వంటతనికి ఏమేం వండాలో ఎలా వండాలో పురమాయించేశాడు సుధాకర్. శాకాహారం ఉండొచ్చోయ్, పప్పు ఒక కూర వండమను. పడి పడి నవ్వాడు సుధాకర్. భలేవాడు బావా, ఆదివారం అంటేనే నాన్ వెజిటేరియన్ డే. ముక్కు మూసుకునే మునులెవరూ ఉండరు, కానీ గారెలు వండిద్దాం, చికెన్ కర్రీకి అదే చక్కని జోడి అన్నాడు ఊరిపోతూ. మన్నాడు బంధుమిత్రులతో కలిసి రకరకాల వాహనాల్లో మారెమ్మ గుడి ఉన్న గ్రామానికి వెళ్ళారంతా. తాడుతో కట్టి ఉంచిన మేక మే 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 అని అరుస్తుంటే హంసతో సహా పిల్లలంతా దాని చుట్టూ చేరి దానిని అనుకరిస్తూ అరుస్తున్నారు. వారి గోలు విని అక్కడికెళ్ళింది మాధురి. మేక నల్లగా చిన్నగా ముచ్చటగా ఉంది. ఇంకొద్దిసేపట్లో చావబోతున్న ఆ మేకపిల్ల వంక బాధగా జాలిగా చూసింది. ఇవాల్టితో తిని ఆయుష్ ముగిసిపోతుంది పాపం అనుకుంది. మరి కాసేపటికి గణాచారి వచ్చాడు. మేకమెడలో వేపరెబ్బలు కట్టాడు. ముఖాన పెద్ద బొట్టు పెట్టాడు. డప్పులు మోగుతుంటే కాళ్లగజ్జులు గల్లున మోగుతుంటే చిన్నగా చిందేస్తూ మారెమ్మ గుడి ముందుకెళ్లారు. మేకకు హారతులిచ్చారు. అంతా చూస్తుండగానే పెద్ద కత్తి తీసుకుని మేక మెడ తెగ నరికారు. అది గుండెలవిసేలా అరిచింది. రక్తం ఫౌంటైన్లా చిమ్మింది. ఆ భీభత్స దృశ్యం చూసి కెవ్వుమంది హంస. పరుగున వచ్చి హంస కళ్ళు మూసేసింది మాధురి. ఆసరికే ఎగిరిపడుతోన్న మేకతలిని కొట్టుకుంటున్న మొండాన్ని చూసిందేమో భయంతో గజగజ వణుకుతూ వెక్కి వెక్కి ఏడవసాగింది హంస. పిల్లల్ని ఇక్కడికి ఎందుకు రానిచ్చారు? గద్దించాడో పెద్దాయన. కూతుర్ని భోజనశాలను ఆనుకుని ఉన్న రూములోకి తీసుకుపోయి ధైర్యం చెప్పింది మాధురి. అయినా తల్లిని కరుచుకునే ఉంది హంస. మేకని కోళ్ళని ముక్కలుగా కోసి వంట పనిలో పడ్డారు వంటవాళ్ళు. వారికి సూచనలిస్తూ అక్కడే తిష్టవేశాడు సుధాకర్. మరో పక్క మగాళ్ళు పేకాటలోనూ ఆడవాళ్లు ముచ్చట్లలోనూ మునిగిపోయారు. పిల్లలు దాగుడుమూతలు ఆడుకోసాగారు. ఎవరితోనూ సంబంధం లేనట్టు గదిలో మాధురి హంస ఇద్దరే ఉన్నారు. కూతుర్ని గుండెలకు హత్తుకునే ఉంది. ఇద్దరి కళ్ళలోనూ ఆ భయంకర జుగుప్సాకర దృశ్యం మళ్ళీ మళ్ళీ కదులుతుంటే భయవిహ్వలురై బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అలా ఉన్నావేం వదినా? ఆడపడుచు వచ్చి అడిగింది. నీళ్ళిమ్మని సైగ చేయగా నీళ్ల సీసా తెచ్చిచ్చింది. కూతురికి పట్టించి మిగతావి తను తాగేసింది. దెయ్యాన్ని చూసినట్టు భయపడుతున్నావేంటదినా? నేనిక్కడ ఉండలేను, ఇంటికి వెళ్ళిపోతాను. ఏదో వాహనం మీద మమ్మల్ని పంపించే ప్లీజ్. అమ్మవారి ప్రసాదం తినకుండా వెళ్తారా? నా కడుపులో దేగుతోంది, తల తిరుగుతోంది. అన్నయ్య ఏమంటాడో? ఏమీ అనరు. హంస చూడు, చలి జ్వరం వచ్చి వణిగిపోతోంది. మరేమీ అనలేక ఒక కారులో వారిని ఇంటికి పంపేసింది. భోజనాలయ్యాయి, వంటలు అదిరిపోయాయంటూ అంతా సుధాకర్ని మెచ్చుకున్నారు. అతడు పొంగిపోయాడు. సుష్టిగా తిన్నాక మాధురి హంస గుర్తొచ్చారతడికి. ఇంటికెళ్తూనే మాధురి, హంసకెలా ఉంది ఆరా తీశాడు. చెడుసుకుందండి. ఆ మాత్రానికి అయినా దాన్నెందుకు అక్కడికి వెళ్ళనిచ్చావు? ఖైమన్నాడు. పిల్లలతో వెళ్ళింది. అంత బాహాటంగా బలిస్తారని నేను ఊహించలేదు.
భలేదానివేలే, నీది చాలా పెద్ద దురదృష్టం. గొప్ప విందు మిస్ అయ్యావు. అన్నీ ఎంత చక్కగా కుదిరాయని జనం ఊది పారేశారంటే నమ్ము. అతడు విందు విశేషాలు నోరూరేలా చెప్పుకుపోతుంటే మౌనంగా ఉండిపోయింది మాధురి. వదినా, ఏమన్నా తిన్నావా లేదా అంటూ వచ్చింది ఆడపడుచు. ఆకలిగా లేదంటున్నా వినిపించుకోకుండా హోటల్ నుంచి చపాతీ తెప్పించింది. ఆమె బలవంతం మీద కొంచెంగా తింది. హంస మాత్రం నోరు తెరవలేదు. సాయంత్రానికి ఫెళ్ళున జ్వరం వచ్చింది హంసకి. చంపొద్దు చంపొద్దు అంటూ కలవాట్లు పడుతుంటే భయపడిపోయారు. డాక్టర్కి చూపించారు. మర్నాటికి జ్వరం తగ్గింది, కానీ బాగా నీరసపడింది. ఒక్కరోజుకి ఎందుకు ఇలా పడిందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ రోజే ప్రయాణమై వచ్చేశారు. ఇంట్లో అడుగు పెట్టగానే హంసలో ఉత్సాహం పొంగిపొర్లింది. భయాలన్నీ పటాపంచులు కాగా ముఖం తేటబడింది. మార్కెట్కెళ్ళి కోడి మాంసం, వేట మాంసం తెచ్చాడు సుధాకర్. మొన్న ఊళ్ళో మీరు తినలేదు కదా అని 2 తెచ్చాను. ఎన్ని రకాలుగా వండుతావో నీ ఇష్టం. మా కోసం తెచ్చారా, మీకోసం తెచ్చుకున్నారా? నవ్వుతూ చురుకు వేసింది మాధురి. మన కోసమోయ్. చికెన్లో పెరుగు వేసి రోటీ కర్రీ వండి బటన్ నాల్ చేయి, మటనేమో ఫ్రై చేయి, కాంబినేషన్ అదిరిపోద్ది లొట్టలేశాడు. అలాగే వండుతా కానీ జీవన్ కాస్త కంట్రోల్లో పెట్టుకోండి. ఎన్వి కర్రీలు తెచ్చుకుంటే చాలు, నోరూరిపోకుండా లాలాజలం కారకుండా ఎవరైనా ఎలా ఉంటారు చెప్పు? ఉంటే గింటే వాళ్ళు రుచి తెలియని అభిరుచి లేని వెధవాలై ఉంటారు. మళ్ళీ అదొకట అంటూ వంటింట్లోకి వెళ్ళింది మాధురి. కడగడానికి మాంసాన్ని గిన్నెలో వేయబోయిందల్లా ఆగిపోయింది. రక్తమంటిన మాంసాన్ని చూసేసరికి మేక జాలిచూపులు, చేసిన ఆర్తనాదం, చిమ్మిన రక్తం కళ్ళ ముందు కదిలాయి. భయభ్రాంత అయ్యింది. ఇంతలో కెవ్వుమని అరిచింది హంస. తల్లినేదో అడగడానికి అక్కడికొచ్చింది ఆ పాప. నిలువెళ్లా ఒలికిపోతున్న కూతును చూసి మాంసాన్ని నల్లని కవర్లో కుక్కేసి ఓ మూలకి తోసేసింది. ఏమైంది తల్లి, ఏమైంది నాన్నా? మోకాళ్ళ మీద కూర్చుని హంసని హత్తుకుంటూ అడిగింది. మేకని హత్య చేశారు, మేకని చంపేశారు అరుస్తూ ఏడుస్తూ గోల చేస్తుంటే హాల్లోంచి సుధాకర్ పరుగున వచ్చాడు. మేకని తాను చంపలేదని, చచ్చిన మేక మాంసాన్ని కొని తెచ్చానని నమ్మించడానికి ఎన్నో చెప్పాడు. కానీ హంస వినిపించుకోలేదు. మాధురి కూడా పిచ్చి చూపులు చూస్తుండటం చూసి కంగారు పడ్డాడు. అలా అయిపోయావేంటి మాధురి? నీకు బలిచ్చిన మేక గుర్తొచ్చిందా? కుదుపుతూ అడిగాడు. వద్దండి, వద్దే వద్దు. ఈ హత్యలు, ఈ మాంసాలు మనకి వద్దే వద్దు. ఇంకెప్పుడు తేనని ప్రామిస్ చేయండి. కన్నీళ్లతో చెంపలు తడిసిపోతుంటే వేలగా అర్థించింది. మీరేదో భ్రమలో ఉన్నారు. 2 రోజుల్లో అంతా అదే సర్దుకుంటుంది. నాకెంతో ఇష్టమైన మాంసాహారం మానడం నా వల్ల కాదు, ఖండితంగా చెప్పేశాడు. లేకపోతే హోటల్కి వెళ్ళి పీకల ద్వారా మెక్కిరండి, అంతే తప్ప గడప దాటి ఇంట్లోకి తీసుకురావడానికి వీల్లేదు. స్ప్రింగ్లా లేచి మాంసపు సంచుల్ని తీసుకుని బాల్కనీలోంచి రోడ్డు పక్క చెత్త కుండీలోకి విసిరేసింది. నీకు మతిపోయిందా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? కోపడ్డాడు. తెలుసు. ఇక నుంచి నో మటన్, నో చికెన్, నో ఫిష్, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ అంటూ వెళ్ళి హంసని సందిట్లోకి తీసుకుని బుజ్జగించింది. ఇంకెప్పుడు రక్తమాంసాలు మన ఇంట్లో కనబడనివ్వను. ఆ తల్లివి కదూ. అదంతా పీడకలా అనుకుని మర్చిపో హంస. నుదురు కొట్టుకుంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు సుధాకర్. ఆదివారం ఉదయమే అడిగాడు. నిజంగా ఎన్వి తేవద్దా? మీకు నమస్కారం టపీమని చేతులు జోడించి చెప్పింది. మేకల్లా ఆకులు అలములు తినాలా? రోషంగా అన్నాడు. మేక ఊసెత్తకండి, నాకు పూనకం వచ్చేస్తుంది కళ్ళెర చేస్తూ అరిచింది. కోళ్ళనే తింటారో కుక్కల్నే తింటారో బయటికి పోయి తినండి. ఇంకా ఈ ఇంట్లో
హింసకి రక్తానికి స్థానం లేదు తెగేసి చెప్పింది. మీతో పాటు నన్ను మార్చేస్తారన్నమాట. మార్చం, మీ ఆరోగ్యం బాగు చేస్తాం. అసలే ఊబరు అంటూ ఉన్నారు. మాంసాహారం మానేసి కొవ్వు కరిగి ఒళ్ళు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. వ్యాధులు వైరస్లు మన దరికి చేరు. నా మాట విని మీరు శాకాహారిగా మారిపోండి. తప్పట్లు కొడుతూ హేళనగా నవ్వాడు. వెజిటేరియన్ అయితే చాలా, వీగన్గా మారాలా? అదేంటి? వీగన్లు జంతు సంబంధిత ఉత్పత్తులేవి తినరులే. గుడ్లు తినరు, ఆవు గేదె పాలు తాగరు, కేవలం సోయా మిల్క్ లాంటివే తాగుతారు. అంత అక్కర్లేదు, గుడ్లు మానేస్తే చాలు. నా తరం కాదు. మీరు జైనుల్లా జీవిహింస మహాపాపం అని జపిస్తూ కూర్చోండి. నన్ను మాత్రం ఆ ఊబిలోకి లాగకండి. కంటికి నచ్చిన తిండి, నాలుక కోరిన తిండి, మనస్సు పడ్డ తిండి తృప్తిగా తిననివ్వండి. మీరు పుడి అని తెలుసు, కానీ ఒక్కటి ఆలోచించండి. మన ఆహారం కోసం ఇంకో ప్రాణిని బలి తీసుకోవాలా? అడవిలో ఉంటున్న సాధు జంతువులు గడ్డి గాదం తిని సంతృప్తిగా బతకటం లేదు. ఇతర జంతువుల్ని చంపి మాంసం తింటాయి కనుకే సింహం, పులి లాంటి వాటిని క్రూర జంతువులు అంటారు. మనము అలాంటి పని చేస్తే మనల్ని క్రూర మానవులు లేదా రాక్షసులు అనాలి. నా మాట విని మీరు శాకాహారిగా మారిపోండి. ఈ మధ్య మీరు ఎక్కువగా కోపిష్టిగా ఉంటున్నారు. అసహనంతో చిన్నదానికి కూడా పెద్దగా అరుస్తున్నారు. అది ఆ తిండి ప్రభావమేనండి. రజో తమో గుణాలు తగ్గి సాత్విక గుణం పెంపొందాలంటే సాత్విక ఆహారం ఎంతో మంచిదండి. త్రాచులా లేచాడు. నేనేం తినాలో నాకు తెలుసు. నేనేం చెవిలో పువ్వులు పెట్టుకోలేదు. నీ ప్రవచనాలు విని తలూపడానికి నా దారికి అడ్డొస్తే సహించును. ఎవరన్నది కూడా చూడను. ఖబర్దార్. అతడి మాటలకు మాధురి, అతడి వికృత రూపానికి హంస మాన్పడిపోయారు. రోజూ ఏదో రూపాన ఇంట్లో ఆ రచ్చ తలెత్తుతూనే ఉంది. సుధాకర్లో పంతం పెరిగింది. ఒక రోజున ఆఫీస్ నుంచి వస్తూ పకోడీలు తెచ్చాడు. మాధురి కిచెన్లో ఉంది. కూతుర్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని, నీకోసం స్పెషల్ పకోడీలు తెచ్చాను, తిను బంగారం అంటూ నోట్లో పెట్టాడు. కొంచెం నమిలిందో లేదో పెలపరించుకుని తుపుక్కున ఊసేసింది. ఇంకా పెలపరించుకుంటూ వాంతి చేసుకుంది. దిగ్భ్రమగా చూశాడు. పరుగున వచ్చిన మాధురి భర్త వంక అసహ్యంగా చూసింది. కూతుర్ని లోపలికి తీసుకెళ్లి నోరు కడిగింది. స్థిమితపడ్డాక వేడి నీళ్లు పట్టించింది. మేం తినం మొర్రో అంటే వినకుండా పసిదానికి మాంసం పకోడీలు తెచ్చి పెడతారా? అసలు మీరు మనిషేనా? మీరు మాంసమే తింటారో బొమ్మికలు మెళ్ళో వేసుకుంటారో మీ ఇష్టం. మా జోలికి రాకండి మహాప్రభో. చేతులు జోడించి దండం పెట్టింది. ఉక్రోషం తన్నుకొచ్చింది అతడికి. నీకేమీ అక్కర్లేదు. హంసకి బలం రావద్దా? మాంసాహారం తినకపోతే ఎలా వస్తుంది? జంతువుల్లోకెల్లా బలమైన ఏనుగు శాకాహారే కదా. గుడ్లురిమి చూశాడు. తనలో తను కుతకుత ఉడికిపోయాడు. వాళ్ళని ఎలాగైనా మళ్ళీ మాంసాహారుల్ని చేయాలన్న పట్టుదల మరింత పెరిగింది. రకరకాల మార్గాలు అన్వేషించసాగాడు. ఇంట్లోని ప్రశాంత వాతావరణం మాయమైంది. కోపాలు, విసుగు, అలకలు, ఘర్షణ అధికమయ్యాయి. సుధాకర్కి ఆఫీసులో పని పెరిగింది. ప్రాజెక్ట్ డెలివరీ టార్గెట్ అందుకోవాలని పరిగెత్తిస్తున్నారు. ఒత్తిడి పెంచారు. దాంతో అతడిలో అసహనం, విసుగు సెలవేయసాగాయి. అవాళ ఇంటికొచ్చేసరికి రాత్రి 9 అయ్యింది. బైక్ని పార్క్ చేసి నీరసంగా అడుగులేస్తూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. అది పనిచేయడం లేదు. పిచ్చి కోపం వచ్చేసింది. లిఫ్ట్ డోర్ని తన్నాడు. వాచ్మెన్ని కరిచాడు. అసోసియేషన్ని తిట్టిపోశాడు.
వారి ఫ్లాట్ 5వ అంతస్తులో ఉంది. పొగురుస్తూ చిర్రుబురులాడుతూ ఎక్కసాగాడు. చెమటలు దారులు కడుతున్నాయి. భారీ శరీరం సహకరించట్లేదు. అతి కష్టం మీద ఈడ్చినట్టుగా వెళ్ళి ఇంట్లో కూలబడిపోయాడు. లబోదిబో మంది మాధురి, ఇరుగు పొరుగు వచ్చారు. అతడు ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉండటం చూసి ఆందోళన పడ్డారు. అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకువెళ్ళకపోతే ప్రమాదం అన్నారు. లిఫ్ట్ పనిచేయలేదు. అతడిదేమో భారీ శరీరం, మోసుకెళ్లడం కష్టం. దిక్కులు చూశారు. అవతల ప్రాణాల మీదకొస్తే మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటారేంటి అంటూ 3 ప్లాస్టిక్ కుర్చీలు తెప్పించి ఒకదానిలో ఒకటి వేశాడు ఒక ఆయన. దానిలో సుధాకర్ని కూర్చోబెట్టి 4 సాయం పట్టి అతి కష్టం మీద క్రిందికి మోసుకెళ్లారు. ఆ సరికి అంబులెన్స్ వచ్చేసింది. అత్యవసర సేవలు అందించాక అతడికి స్పృహ వచ్చింది. ప్రాణాపాయం లేదన్నాక గాని మాధురి గుండెలు కుదుట పడలేదు. మరి 4 రోజులు ఆసుపత్రిలో ఉన్నాక డిశ్చార్జ్ చేశారు. రక్తంలో కొలెస్ట్రాల్ ప్రమాదకర స్థాయిని దాటిందన్నారు. ఒంట్లో కొవ్వు పేరుకుందన్నారు. రక్తనాళాలు దలసరిగా మారాయన్నారు. బరువు 10 కేజీలు అర్జెంటుగా తగ్గాలన్నారు. ఆహార అలవాట్లలో మార్పు తప్పనిసరి అని గట్టిగా చెప్పారు. అశ్రద్ధ చేస్తే ఏ క్షణంలోనైనా ప్రాణాపాయం సంభవించవచ్చని హెచ్చరించాడు. అతడు విననట్టు ఉండిపోయాడు. కాస్త స్థిమితపడ్డాక మెల్లగా అంది మాధురి, ఇప్పటికైనా నా మాట వినండి. మీకోసమే కాదు, మీ మీద ఆధారపడ్డ మా కోసం మారండి. ఇంకా శాకాహారమే తీసుకోండి. చప్పిడి కూడి తినను విసురుగా అన్నాడు. రోజురోజుకి ప్రపంచవ్యాప్తంగా జనం శాకాహారానికి మళ్ళుతున్నారండి. ఆరోగ్యానికి, రోగాలను దూరంగా ఉంచడానికి మన పూర్వులు చెప్పిందే సరైనదంటూ కాయగూరలకు, పండ్లకు జనం చేకూడుతున్నారు. మనం తిండి తినేది ఏదోలా బతికేయడానికి కాదు, ఆరోగ్యంగా ఆనందంగా బతకడానికి. మీ మూర్ఖపు పట్టుదల వదిలేయండి. మీకోసం, మిమ్మల్నే నమ్ముకున్న మా కోసం డాక్టర్లు చెప్పింది వినండి. కళ్ళనీళ్లు పెట్టుకుంది మాధురి. ఇబ్బందిగా చూశాడు. మనం బతకడానికి మరో జీవిని చంపాలా అన్న మీమాంస తలెత్తింది. అదో సమయంలో కక్క ముక్క లేకపోతే ముద్ద ఎలా గొంతు దిగుతుందని మదనపడసాగాడు. మాధురి కాయగూరలతో రకరకాల వంటలు చేస్తుంది. ఎంతో రుచిగా ఉంటున్నాయి. అయినా అతడికి అయిష్టంగా ఉంది, అసంతృప్తిగా ఉంది. నేనీ గడ్డి తినలేను, నా వల్ల కాదుగాక కాదు అంటూ విసివిసా బజారుకెళ్ళి కర్రీ పాయింట్ నుంచి 3 రకాల మాంసాహార కూరలు తెచ్చుకున్నాడు. వాటిని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. దాని మీద పెట్టి ఉన్న 2 ఫోటోలు చూసి ఉలిక్కిపడ్డాడు. ఒక ఫోటో తాత నానమ్మలది, రెండోది తల్లిదండ్రులది. ఇవి డైనింగ్ టేబుల్ మీద ఎందుకు పెట్టావు? కస్సుమన్నాడు. వాళ్ళని గమనిస్తారని. సరిగ్గా చూడండి, మీ తాతగారు నామాలు పెట్టుకున్నారు, మామయ్య గారు త్రిచూర్ణం బొట్టు ధరించారు, వాళ్ళు వైష్ణవ మతం స్వీకరించారు. ఆ బొట్లు చూశారా? అవి కేవలం మత చిహ్నాలు కాదు, అవి ఎల్లప్పుడూ నియమాలను గుర్తు చేస్తాయి, అతిక్రమించకుండా హెచ్చరిస్తాయి. ఆ గోల ఇప్పుడు ఎందుకే? మనము వాళ్ళని అనుసరిద్దామండి. ఆ పరంపర కొనసాగిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. మనవడు ఆచరిస్తేనే తాతకి పుణ్యకృతులు ప్రాప్తిస్తాయట. ప్లీజ్ అండి, మనము సమాశ్రయణం చేయించుకుందాం, భుజాల మీద శంఖ చక్రాల ముద్దులు వేయించుకుందాం, శ్రీ వైష్ణవులం అవుదాం ఆర్తితో చెప్పింది. ఊరికే అయిపోతే చాలదు, చాలా నియమాలు నిబంధనలు పాటించాలి తెలుసా? వ్యంగ్యంగా అన్నాడు. అవన్నీ మనిషి ఉన్నతంగా జీవించడానికి, ఉన్నతుడవడానికి ఏర్పరిచినప్పుడు మనమెందుకు వెనకించ వేయాలి? వెర్రిగా చూశాడు. తల అడ్డంగా ఊపాడు.
ఈ రోజుల్లో ఆచరణ సాధ్యం కాదు, నా వల్ల కానే కాదు. అన్నీ కాకపోయినా శాకాహార నియమం ఒక్కటి పాడుతున్నామండి. అప్పుడిక మీ మనస్సు మాంసాహారం మీదకి పోనే పోదని ఘంటాపదంగా చెప్పగలను. మేకల్ని కోళ్ళని హత్య చేయదు నాన్న. అతడి చేయి పట్టుకుని అర్థించింది హంస. తుళ్ళిపడ్డాడు. భార్యా బిడ్డల వంక మిర్రి చూశాడు. డాక్టర్ల హెచ్చరికలు చెవుల్లో మారుమోగుతుంటే తండ్రి తాతల ఫోటోల వంక చూశాడు. వాళ్ళేదో గుప్త సందేశం ఇచ్చినట్టు అనుభూతి చెందాడు. మనస్సులోని ఆందోళన మంత్రించినట్టు మాయమైంది. చటుక్కున లేచి మాంసాహార సంచిని తీసుకుని లిఫ్టులో క్రిందికెళ్ళి వాచ్మెన్కి ఇచ్చేసి చేతులు సబ్బుతో కడుక్కున్నాడు. పులి కడిగిన ముచ్చిల్లా ఉన్నారు, పొంగిపోతూ అంది మాధురి. మా నాన్న గ్రేట్! తప్పట్లు కొట్టింది హంస. అతడి పెదాల మీద చిరుమంద హాసం మెరిసింది. అదెంతో సాత్వికంగా ఉంది. సమాప్తం. If you like my Tata stories, give a like, share, and subscribe.